వినాయక చవితి నాడు పొద్దున్నే లేచేసి మన విగ్రహాన్ని పూజ కోసం అయితే రెడీ చేస్తున్నాం. ముందుగా మన పందిరిని అరటి పిల్లకలతో అలాగే మామిడి ఆకులతో అయితే అలంకరించాం. ఇంకా మన విగ్రహానికి చెమికి ఎక్కడ పడితే అక్కడ ఉండడంతో మా వాడైతే ఏదో మిషన్ తో క్లీన్ చేస్తున్నాడు. నీట్ గా క్లీన్ చేసిన తర్వాత మన స్వామికి అయితే పంచ కట్టేశాం. మాకైతే పూజారి ముందుగానే చెప్పాడు విగ్రహాన్ని అంతా పూర్తిగా రెడీ చేసుకోమని. అందుకే పసుపు కుంకుమ కూడా పెట్టుకొని స్వామివారిని అయితే రెడీ చేస్తున్నాం. ఈ లోపు మన స్వామివారికి అయితే చెరుకులు కూడా వచ్చేసాయి. ఇంకా మన స్వామివారి చేతిలో చెరుకులు కూడా పెట్టేశాం. ఇంకా మన పూజ మొదలయ్యే సమయానికి మన లడ్డు కూడా వచ్చేసింది. ఇంకా మన స్వామివారి చేతిలో లడ్డు కూడా పెట్టేశాం. మన పూజారి స్వామివారికి గంజం తొడిగి పూజ అయితే స్టార్ట్ చేశారు. విగ్రహ దాతలు, బొడ్డు బిల్ల దాతలు, లడ్డు దాతలు, పూలమాల దాతలు అందరూ వచ్చేసారు పూజకి. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు పూజారి చెప్పినట్టు అందరం చేస్తూ పూజనైతే జయప్రదం చేశాము. మన పందిరిలో పూజ అంతా కంప్లీట్ చేసుకుని మనం ఇంటికైతే బయలుదేరాము. ఎందుకంటే మన ఇంట్లో కూడా గణపైని అయితే రెడీ చేశారు. ఇంకా మన చిన్ని బొజ్జ గణపై పూజ కూడా కంప్లీట్ చేసుకొని మనమైతే ప్రసాదాలు తినడం స్టార్ట్ చేశాము. మా అమ్మ అయితే ఆయనకి ఇష్టమైన ఐటమ్స్ అన్ని చేసింది. ఇంకా ఆయన పేరు చెప్పుకొని నేను మొత్తం లాగించేసాను. గణపతి దయ వల్ల పూజలన్నీ సవ్యంగా జరిగిపోయాయి. ఇంతకు మీ పందిరి దగ్గర ఎలా జరిగిందో కామెంట్ చేయండి. అలానే వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి గణపతి వీడియోస్ వస్తూనే ఉంటాయి.